అందరికీ నమస్కారం. సీఎం సంచలన నిర్ణయం, లోన్స్ మాఫీ చేసిన ప్రభుత్వం. ఈ విషయాలను తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే చెరువులను, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు రేవంత్ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా అమల్లోకి వచ్చినప్పటి నుంచి అక్రమదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుంది హైడ్రా. పేదలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన ప్రతి ఒక్క నిర్మాణాలను బుల్డోజర్లతో పడగొడుతున్నది. హైడ్రా చర్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అయితే హైడ్రా కూల్చివేతలకు మొదట్లో పలు వర్గాల నుంచి మద్దతు లభించింది. ప్రస్తుతం బాధితుల నుంచి హైడ్రాకు వ్యతిరేకత వస్తుంది. నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంట్లో సామాను తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వటం లేదని బాధితులు మండిపడుతున్నారు. రెక్కల మొక్కలు చేసుకుని పైసా కూడబెట్టుకునే స్థలాలు కొనుక్కొని ఇల్లు నిర్మించుకుంటే నిమిషాల్లోనే కూల్చివేస్తున్నారంటూ హైడ్రాపై ఫైర్ అవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనక తగ్గడం లేదు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడుగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతల వేళ బాధితులకు తీపి కబురు అందబోతున్నట్లు సమాచారం అందుతోంది. హైడ్రా కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన హోమ్ లోన్స్ మాఫీ అయ్యేలా బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే హోమ్ లోన్స్పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో మీటింగ్ జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ అధికారులు జాగ్రత్త పడాలని హైడ్రా సూచించినట్లు సమాచారం. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.